కోట్ల పంపిణీకి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలు ఇవాళ రూట్ మీద పడాల్సినటువంటి అవసరం వచ్చింది. దీనికి అంతటికీ కారణం గవర్నమెంట్ యొక్క సపోర్ట్ లేకపోవడం, రాజకీయ నాయకుల యొక్క స్వార్థం కోసం మనందరినీ బలిపరచడం జరిగింది. కాబట్టి ఇలాంటి అవకాశం రాకుండా మన అందరం ఐక్యంగా ముందుపడి 14 సంవత్సరాలు అయితే ఇబ్బంది పడుతున్నామో, మనము 13 కోట్ల మంది కస్టమర్లు, 12 లక్షల మంది కుటుంబాలు, మన యొక్క కార్యకర్తల యొక్క కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ బతకలేని పరిస్థితి ఉందండి. ఆస్తులు అమ్ముకొని అన్ని అమ్ముకొని మనం ఖాతాలను ఎంతవరకు కాపాడగలుగుతాము, ఎంతో కొంత వరకంటే చేయగలుగుతాము. మిగతా వాళ్ళందరికీ మనం డబ్బులు ఇప్పించాలన్నటువంటి అవసరం ఉంది. కానీ మన అందరము ఎప్పుడైతే ఐక్యంగా మనం ముందుకు రాగలుగుతామో, మనం ఎప్పుడైతే ముందుకు వస్తామో అప్పుడే ఉద్యమం సక్సెస్ అవుతుంది. కాబట్టి నేను దయచేసి కార్యకర్తలందరికీ విన్నవించేది ఏంటంటే, మనం ఏదైతే ఉందో ఇవాళ తక్కువ స్ట్రెంత్ కనబడవచ్చు, కానీ ఇవాళ ఇది ఒక నాంది మాత్రమే. ఇలాంటి ఉద్యమాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లి మన ఖాతాదారులని, మన యొక్క కార్యకర్తలను కాపాడుకోవాలన్నటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన అందరం ధైర్యంగా ఏదైతే అభయ శుక్ల దేవ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని మనం తోట పాటిస్తూ మనం ఏదైతే ఉందో మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ, మనకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇలాంటి ఇబ్బందులకి బయటపడాలంటే మనం అందరూ కష్టపడాలన్నటువంటి అవసరం ఉంది. మనం ఇంతకుముందు సంస్థని కష్టపడి ఎంతో ముందుకు తీసుకొచ్చాము. కానీ అదే సంస్థ నుండి మన డబ్బులు మనం పెట్టినటువంటి డబ్బులతోనే ఆస్తులు సంపాదించుకొని ఇవాళ మన డబ్బులు ఇవ్వడానికే మనకి ఇబ్బంది చేస్తుంది. కంపెనీ మేనేజ్మెంట్ కానివ్వండి, గవర్నమెంట్ కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టు కూడా ఇంత దారుణంగా 14 సంవత్సరానికి 11 కోట్ల మంది చిన్న పెట్టుబడిదారులు, చిన్న ఇన్వెస్ట్మెంట్ దారులు, వాళ్ళను కూడా పరిగణలో తీసుకోకుండా సుప్రీంకోర్టు కూడా ఇంత 14 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి నేనేదైతే సుప్రీంకోర్టు కూడా మనం చెప్పేది ఏంటంటే, ఈ యొక్క పేద ప్రజలు, ఈ యొక్క కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కాపాడాలన్నటువంటి అవసరం సుప్రీంకోర్టు మీద, గవర్నమెంట్ మీద ఉంది. దీనికి మన అందరం కష్టపడి ముందుకు తీసుకెళ్దాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, దయచేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.